తమిళనాడులో ప్రముఖ సినీ నటి త్రిషపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన డిఎంకే నేత రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆయన తక్షణమే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సోమవారం తంజావూరులో కావేరీ నదీ జలాల వివాదంపై డిఎంకే ఆధ్వర్యంలో ఒక నిరసన సభ జరిగింది. ఆ సభలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ సభికుల నుంచి కొందరు త్రిష అంటూ నినాదాలు చేశారు. దీనిపై ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలు సీఎం విజయ్ నేతృత్వంలో అధికారిక టీడీకే వర్గాలను, ఇతర వ్యక్తిగత వర్గాలను తీవ్రంగా ఆగ్రహానికి గురి చేశాయి. నటి త్రిషను కించపరిచేలా, మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ కామెంట్లు చేశారని ఆరోపిస్తూ అధికారిక టీడీకే పార్టీ తంజావూరు తూర్పు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అలాగే నేషనల్ కమిషనర్ ఫర్ ఉమెన్ ను కూడా ఆశ్రయించారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఉదయనిధి స్టాలిన్ పై ఐటీ చట్టంతో పాటు మహిళలపై వేధింపుల నిరోధక చట్టం మరియు వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు నమోదు నేపథ్యంలో మంగళవారం ఉదయం చెన్నైలోని నీలాంకరైలో ఉన్న ఉదయనిధి నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ ను ఖండిస్తూ తమిళనాడు వ్యాప్తంగా డిఎంకే శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చేయడంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు ఉదయనిధి తరపు న్యాయవాదులు మద్రాసు హైకోర్టులో ముందస్తు అత్యవసర బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ జికే నిరంతిరయన్ ధర్మాసనం ముందు అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రతిపక్ష నేతను రిమాండ్ కు తరలించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. పోలీసుల మరియు ప్రభుత్వ వివరణను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు విచారణ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉదయనిధి స్టాలిన్ ను స్టేషన్ బెయిల్ పై తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. అదేవిధంగా భవిష్యత్తులో జరిగే విచారణకు ఆయన పూర్తిగా సహకరించాలని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఆయన్ను విడుదల చేశారు.